హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజు పెద్ద ఆర్డర్ వచ్చిందండి. రోజు మాకు చెప్పి ఆయనే గాని ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో చెప్పాడు. ఈరోజు సండే ఒకటి ఇంక అందులోనూ ఆయన ఆర్డర్ ఒకటి చెప్పాడేమో. ఈరోజు అన్నీ కూడా చాలా తొందరగా అయిపోయినాయండి. ఆదివారం ఎప్పుడు కూడా మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటామండి. రోజు చేసుకునే దానికన్నా కొంచెం కొంచెం ఎక్కువే వేసుకుంటాము. ఎందుకంటే ఆదివారం అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఎక్కువ మంది టిఫిన్‌లకొస్తారనేసి ఈరోజన్నా ఎక్కువే చేసుకుంటామండి. చేసుకున్నాము. ఇంకా ఆర్డర్‌లు కూడా చెప్పి ఆయన చెప్పాడు. ఎక్కువ రోజు క్వాంటిటీలో కన్నా ఎక్కువనే చెప్పాడండి. ఈరోజు అన్నీ కూడా చాలా తొందరగా అయిపోయినియి. వాళ్ళ దోసల పిండయితే మేము వేసుకునే క్యాన్ ఉంటది కదా! దాని నిండా వేసేసానండి ఈరోజైతేని. మా ఆయనయితే కలుపుతానికి కూడా రాక ఎంత ఫుల్‌గా ఎందుకేసావన్నారు గానీ, ఇంక లాస్ట్‌కయితే మొత్తం అది కూడా ఖాళీ అయిపోయిందండి. లాస్ట్‌లో ఇంకా ఉప్మా, ఇంకా మసాలా కూడా అయిపోయింది. ఆనియన్ దోస అయితే తీసుకున్నారండి. ఎందుకంటే లాస్ట్‌లో ఒక్కోసారి ఉప్మా మరీ ఎక్కువేసినా గానీ ఉండిపోతదేమోనేసి నేను కొంచెం తక్కువగానే వేసుకుంటూ ఉంటాను. చూసుకొని వేసుకుంటానండి. మరీ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా ఉండాలనేసి. ఆయన లాస్ట్‌లో కొంచెం తక్కువైనా సరే మనకెలాంటి ఇబ్బందుండదండి. యేసుకుంటే ఆనియన్ దోస యేసుకుంటారు. లేదంటే ప్లెయిన్ దోస యేసుకుంటారండి. లేదంటే ఎగ్ దోస అన్నా యేసుకుంటారు. ఏదో రకంగా దోసల పిండుందంటే గనక ఇంకేమీ లేవు దోసల పిండి ఉందనుకుంటే గనక ఏదో ఒకటైతే తీసుకొనైతే వెళ్తారండి కంపల్సరీ కూడాని. మా హోటలు ఇంకా రూము పక్క పక్కనే కాబట్టి చట్నీ అయిపోయినా గాని ఇబ్బందుండదండి. చట్నీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొకసారి గ్రైండర్‌లో గాని వేసుకుంటాము. లేదు ఇంక టైం లేదు, ఎక్కువ అవసరం లేదనుకుంటే గనక మిక్సీలో అయితే వేసుకుంటామండి. ఈరోజు మిక్సీలో వేసుకున్నాము. లాస్ట్‌లో ఒక 2, 3 వాయిలకైతే వేసుకున్నామండి మిక్సీలోని. ఈ రోజు అయినట్టే రోజు అయితే గనక మేము ఒక పూట పెట్టుకుంటే సరిపోతదండి. 2 పూటలు కూడా అవసరం లేదు. రోజు అయితే కొంచెం తక్కువగానే అవుతదండి. ఆదివారం మటుకు కొంచెం ఎక్కువగానే అవుతది. అందుకని ఆదివారం మేము పొద్దుట ఒకటే పూట పెడతామండి హోటలు. సాయంత్రం అయితే పెట్టము. వారం అంతా కూడా పొద్దుట, సాయంత్రం ఇలా 2 పూటలైతే చేసుకుంటామండి. పండగలొచ్చినప్పుడే పొద్దుట పెట్టి సాయంత్రం మానేస్తాము. అలాగే సండే రోజుని పొద్దుట పెట్టి సాయంత్రం అయితే మానేస్తామండి. ఎందుకంటే సండే గాని, లేదంటే ఏదైనా పండగల రోజున గాని పొద్దుటే వ్యాపారం ఎక్కువవుతదండి. ఇంక అందుకని సాయంత్రం పూటయితే సెలవు తీసుకుంటాము. సెలవు తీసుకున్నా సరే సాయంత్రం కూడా కాసేపు తిని, పడుకొని మళ్ళీ లేసేసరికి మళ్ళీ టైం అయిపోతదండి. మళ్ళీ తర్వాత రోజుకి కావాల్సిన పప్పులవన్నీ రుబ్బుకోవడం, పేపర్లు కట్ జేసుకోవడం, ఇంకా ఎండుమిర్చి తొడమలు తీసుకొని పెట్టుకోవడం, వెల్లుల్లిపాయలు ఒలుచుకోవడం, చట్నీలో మేము వెల్లుల్లిపాయలేస్తాం కదా! ఇంకా పండ్లవైతే ఉంటాయి. అలాంటివన్నీ కూడా మేము ఎప్పుడైనా సాయంత్రం పెట్టం కదా! ఆదివారం రోజున గాని, పండగల రోజున గాని, సాయంత్రం కొంచెం ఖాళీ దొరికినప్పుడు అలాంటివన్నీ కూడా చేసి ఉంచుకుంటామండి. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు గానీ, ఇప్పుడు మా పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువ చదువుకునే పనిలో అయితే ఉన్నారండి. ఇంక అందుకనేసి ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా హెల్ప్ చేయట్లేదు. మా పాప ఇప్పుడు 10థ్ క్లాస్ అండి. బాబయితే సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇంకా వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఈ సంవత్సరం స్టడీ ఎక్కువుంటుంది కాబట్టి, ఇంక వాళ్ళని కూడా ఎక్కువైతే పిలవట్లేదండి. మా బాబయితే ఇక సండే రోజునైతే వస్తాడు. మాస్టర్‌ని పెట్టుకున్నామండి సాయానికి. మాస్టర్ అయితే ఇప్పుడు ఊరెళ్ళాడండి. 10 రోజులవుతుంది ఊరెళ్ళి. ఇంకొక 2 రోజుల్లో అయితే వస్తానని అయితే అంటున్నాడు. మాస్టరొచ్చిన తర్వాత ఇంక మా బాబుని కూడా హోటల్‌లోకైతే పిలవమండి. మేమే చేసుకుంటాము. మాస్టర్ సాయం ఉంటాడు కాబట్టి, ఇంక మాస్టరు, మా ఆయన, నేను ముగ్గురమైతే చేసుకుంటామండి. కడాయిలో మైసూర్ బోండా వేశాను. అవి వేసేసి అవి కాలుతూ ఉండగా, ఇంకో పక్కన పూరి అయితే చేసి పెట్టేసుకుంటానండి. సండే రోజు మేము పూరి పిండి 10 కిలోల వరకు కలుపుతాము. అసల పూరి పిండి ఇంక అవుతుంది. ఇంక లాస్ట్‌కొచ్చేసరికి ఇంక చేతులైతే పనిచేయవండి. జబ్బలు 2 కూడా నొప్పి చేసేస్తాయి చేతులన్నీ కూడాని. ఇంకా తప్పదు కదండీ! ఆదివారం ఒక్కరోజే ఎక్కువ మందయితే వస్తూ ఉంటారండి పూరికి. పూరి అయిపోయిందంటే, పూరి అయిపోయిందా? సండే రోజున కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా! అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంక అందుకనేసి సండే రోజునైతే కొంచెం ఎక్కువే చేసుకుంటాము. మా మాస్టర్ ఉంటే మా మాస్టర్ చేసేస్తున్నాడండి పూరి. ఇంక నేనైతే పూరి చేయడానికైతే వెళ్ళట్లేదు మాస్టరున్నప్పుడు. ఇంక లేనప్పుడైతే ఇంక నేనే చేసుకోవాలి కాబట్టి మైసూర్ బోండాలు చూసుకుంటూనే ఇంకా పూరి అయితే చేసుకుంటున్నాను. ఇంకో పక్కన ఇడ్లీ కూడా అయిపోయిందండి. ఇడ్లీ కొంచెం ఒక 2, 3 ప్లేట్లుంటే ఇడ్లీ బాక్స్‌లోకైతే తీసేసాను. ఇడ్లీ బాక్స్ కూడా ఖాళీ అయిపోయింది. ఇంకా దోసలు, మైసూర్ బోండా ఉందండి లాస్ట్‌లోని. పూరి కూడా అయిపోవచ్చింది పిండి. ఒక 10 ప్లేట్లయితే అవుతది. ఈ 10 ప్లేట్‌లు పూరి చేసేసానంటే గనక పూరి పిండి కూడా అయిపోతదండి. ఈరోజు పూరి కర్రీ ఎక్కువ చేశాను. కొద్దిగా అయితే మిగిలిపోయిందండి. పూరి పిండి కలుపు ఇంకా కర్రీ ఉంది కదా! అనేసి అన్నారు గానీ, మా ఆయన ఇంక నాకు చేసే ఓపిక లేదు. ఇంకా అయితే వద్దని చెప్పాను. ఇంకొక 15 ప్లేట్ల వరకు కర్రీ అయితే మిగిలిందండి. ఇంకా అప్పటికే మా ఆయన కూడా అలసిపోయారు. దోసలన్నీ ఏసేసరికి టైం అయితే 10:30 అలా అవుతుందండి. ఇంకా అలసిపోయారు కదా! అనేసి ఇంకా వద్దన్నారండి. ఇంకా లాస్ట్‌లో ఇవన్నీ ఇంకా సదురుకొని, షాప్‌లో పెట్టుకొని అంతా కూడా క్లీన్ చేసి సండే రోజు మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటాము. అంతా క్లీన్ చేసుకొని, సామాన్లవన్నీ తోముకొని, ఇంట్లోకెళ్ళేసరికి ఈ రోజైతే 1:00 అయిపోతదండి. ఇంకా ఈ 1:00 తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలా, వంట చేసుకొని, తిని పడుకునేసరికి 2:30, 3 అవుతది. కాసేపు పడుకొని లేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మామూలుగానే పనైతే స్టార్ట్ చేసేస్తామండి. ఇంకా ఆదివారం ఇలా వస్తది గానీ ఇలా అయిపోతదండి. కానీ ఆదివారం రోజుని కొంచెం మధ్యాహ్నం మాటలో ఒక గంట ఎక్కువ పడుకోవడానికి మాకు టైం అయితే దొరుకుతది.
అందుకనేసి ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటామండి. ఆదివారం ఎప్పుడొస్తదో ఒక పూట కొంచెం సెలవు తీసుకుందారనేసి. నిన్నొకరు కామెంట్‌లో అడిగారు, "మీరు రోజుకి వడలపిండి ఎన్ని కిలోలు వేస్తారని?" నేను రోజు అయితే 1 కిలో వేస్తానండి. ఇంకా ఆదివారం ఇంకా ఈ మన పండగల రోజుల్లో అలాగైతే నేను కిలోన్నర, 2 కిలోల వరకు వేసుకుంటాను. మనకేదన్నా ఎక్కువ ఆర్డర్‌లున్నప్పుడైతే కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. ఇక లాస్ట్‌లో అన్నీ అయిపోయినాయి కదా! ఏం లేవు కదా! అనేసి ఇడ్లీ పిండుంటే ఇడ్లీ అయితే వేసుకున్నాను. ఇంకా బోండా ఏసాను కదండీ! బోండా ఇప్పుడే ఏసి పెట్టాను. ఇంకా ఈ బోండా అయితే పార్సెల్ తీసుకెళ్తున్నారండి ఎక్కువ. బోండా ఇంకా దోస అయితే ఎక్కువ 2 పార్సెల్ తీసుకెళ్తున్నారు. ఇంక ఇడ్లీ కూడా ఏసి పెడుతున్నానండి. ఈ లోపల ఇడ్లీ ఉడికేలోపు బోండా ఇంకా పూరి ఇవి కూడా అయిపోతాయి. ఇడ్లీ ఉడకడానికి మనకి ఒక 15 నిమిషాలు టైం పడతది కదా! ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఒకటే మిగులుతుంది. చట్నీ అయిపోతే మళ్ళీ చట్నీ మిక్సీ గిన్నెలో అయితే ఏసుకొచ్చానండి. మనము గ్రైండర్‌లో రుబ్బిన దానికి, మిక్సీలో రుబ్బిన దానికి కూడా చట్నీ తేడా ఉంటుంది. గ్రైండర్‌లో రుబ్బిందయితే టేస్ట్ కూడా బావుంటుంది. మనకి చట్నీ కూడా ఎక్కువవుతదండి. ఒదుగవుతుంది. ఇంకా మనకి ఎంత నలగాలో అంత నలుగుతుందండి. తినడానికి కూడా చాలా బావుంటుంది. మిక్సీలో రుబ్బిందయితే గనక మనకి ఎక్కువ ఒదుగవ్వదు చట్నీ. ఇంకా మనము టేస్ట్ కూడా అంత బాగా అనిపించదండి. గ్రైండర్‌లో రుబ్బిందయితే మనకి రుబ్బు రోల్లో రుబ్బినట్టు టేస్ట్ అయితే వస్తుంది. అందుకని మేమెప్పుడు కూడా గ్రైండర్‌లోనే రుబ్బుతామండి. ఎప్పుడన్నా కొంచెం తక్కువొచ్చింది అనుకున్నప్పుడే మిక్సీలో అయితే వేసుకుంటాము. ఈరోజు లాస్ట్ వరకు అయితే వస్తూనే ఉన్నారండి జనమైతేని. కొంతమందయితే అయిపోయాక కూడా తిరిగెళ్ళిపోయారు. "ఏం లేవా టిఫిన్‌లనేసి." చాలామంది మేము ఇడ్లీ అయిపోయింది కదండీ! ఇడ్లీ అయిపోయింది ఇంక వేయకపోదురనేసి మానేసాము. ఇడ్లీ అయిపోయిన తర్వాత చాలా మంది కూడా ఇడ్లీ అడిగారండి. ఇడ్లీ లేదా? ఇడ్లీ లేదా? అనేసి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక బోండా కూడా అయిపోతుంది. అన్నీ అయిపోతున్నాయి అన్నప్పుడు ఇడ్లీ అయితే వేసుకున్నామండి. ఒక 5 నిమిషాలు ఆగండి ఇడ్లీ అవుతుందంటే ఒకరిద్దరైతే కూర్చున్నారు. మన వ్యాపారం బాగా జరగాలంటే గనక మన మాట తీరు కూడా బావుండాలండి. వచ్చిన వాళ్ళతోటి ఇంక లేవు అయిపోయినాయి వెళ్ళిపోండి. గట్టిగా మాట్లాడుకోకుండా వాళ్ళకి నెమ్మదిగా చెప్పి ఇంకా కొంచెం టైం పడతది కూర్చోండి. ఒక 2 నిమిషాలు ఆగండి అని చెప్తే గనక వాళ్ళు ఆగుతారండి. లేదంటే గనక మన షాప్ వదిలేసి వేరే షాప్‌కెళ్ళిపోతారు. ఇంక మన దగ్గరికి మళ్ళీ రావడానికి కూడా ఇష్టపడరండి. వీళ్ళ దగ్గర ఏం లేవు అయిపోతాయి ఈ టైంకి ఉండవు అనేసి అన్నట్టుగా వెళ్ళిపోతారండి. మీలో ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా హోటల్ వీడియోస్ మీకెవరికైనా కావాలనుకుంటే గనక నా వీడియోస్‌లో ఉంటాయండి. నేను చేస్తూ ఉన్నాను. మీకింకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే గనక నేను రిప్లై ఇస్తానండి. లేదంటే మీకు వీడియో రూపంలో కావాలంటే గనక వీడియో రూపంలో కూడా చేసి పెడతానండి. మొత్తానికి ఈరోజు వ్యాపారం అయితే చాలా జరిగింది. చేసుకున్నవన్నీ కూడా అమ్ముడైపోయినాయండి. ఎవరికైనా సరే చేసుకున్నవన్నీ అమ్ముడైపోతేనే హ్యాపీగా అనిపిస్తుంది. దాంట్లో కనీసం మనకి 2, 3 ప్లేట్లు మిగిలిపోయినా కానీ కొంచెం లాస్ అయినట్టు ఉంటుంది కదా! ఆ 2, 3 ప్లేట్లు కూడా అమ్ముడైపోతే బావుండు. ఒక రూ. 100 వస్తాయి కదా! అనిపిస్తుంది. చేసుకున్నవన్నీ మిగులుకోకుండా అన్నీ అయిపోయినాయంటే చాలండి. ఇంకా ఆ రోజు పడ్డ శ్రమ అంతా కూడా మర్చిపోతాము. అన్నీ హ్యాపీగా సదిరేసుకొని షాప్ బంద్